పంటి నొప్పి. పిల్లలు ఉంటారు, అలా ఏదైనా తియ్యది డిష్ ముందుకు వస్తే దాన్ని వెంటనే తినేస్తారు. గట్టు కూడా అలానే ఉండేవాడు. అతనికి తినడమంటే చాలా ఇష్టం. పగలంతా తింటూనే ఉండేవాడు. స్వీట్ అయితే గట్టుకి ఇంకా చాలా ఇష్టం. ఇంకా చాక్లెట్ గురించి అడగాల్సిన పనే లేదు. పూర్తి రోజంతా చాక్లెట్ మీదే ఉండేవాడు గట్టు. ఈ విషయానికి అమ్మ కూడా చాలా కంగారుగా ఉండేది. అరే కాదు, గట్టు చాక్లెట్ తింటున్నందుకు అమ్మ కంగారు పడ్డం లేదు. ఎక్కువ చాక్లెట్ తినడం వల్ల గట్టు పళ్ళు ఏవైనా పాడవుతాయేమో అని భయపడేది అమ్మ. గట్టు, ఇంకా చాలు చాక్లెట్ తినడం, పళ్ళు పుచ్చిపోతాయి. అరే అమ్మా, డోంట్ వర్రీ, ఇన్ని పళ్ళున్నాయి కదా, ఒకటి పాడైతే ఏమవుతుంది? గట్టు, ఇది వేళకోళం కాదు, నేను సీరియస్గా చెప్తున్నా. నువ్వు పగలంతా ఏదో ఒకటి తింటూనే ఉంటావు, కానీ పళ్ళ గురించి కొంచెం కూడా జాగ్రత్త తీసుకోవు. స్కూల్లో మనకేం నేర్పిస్తారు? ఉదయం సాయంత్రం 2 పూట్లా బ్రష్ చేసుకోమని. కానీ నువ్వు ఒక్క పూటే చేసుకుంటూ ఉంటావు. ఆ ఉదయం కూడా బ్రష్ని ఇలా అలా అని కాసేపు ఉండి వస్తావు. ఇలా మంచిది కాదు బాబూ. కానీ పిల్లలు పిల్లలే. మాటలు ఒక చెవి నుంచి వింటారు, మరొక చెవి నుంచి వదిలేస్తారు. గట్టు కూడా అలానే చేశాడు. అతను అమ్మ మాటలను అస్సలు పట్టించుకోడు. ఇంకా తన అలవాట్లు మార్చుకోలేదు. రోజు గట్టు చాక్లెట్ కాకపోయినా ఏదో ఒక స్వీట్ డిష్ తింటూనే ఉండేవాడు. ఇంకా నీళ్లు తాగడం పక్కకి పెడితే అతను ఏదో తిన్నాడు అనే విషయం కూడా మర్చిపోయేవాడు. ఇంకా మళ్ళీ అడిగేవాడు, అమ్మా గులాబ్ జామ్. ఇలా ఉన్నాడు గట్టు. ఉదయం బ్రష్ కూడా సరిగ్గా చేసేవాడు కాదు. బ్రష్ చేయడం చాలా బోరింగ్గా అనిపించేది అతనికి. ఈ బ్రష్ చేయడం వేస్ట్ ఆఫ్ టైం. మన మనుషులకి ఈ బ్రష్ చేయడం ఎవరు నేర్పించారో ఏంటో. జంతువులేమైనా బ్రష్ చేస్తాయా? అయినా వాటి పళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి. కోతి కూడా నల్లగా ఉంటుంది, ఏదో ఒకటి రోజు తింటూనే ఉంటుంది, బ్రష్ కూడా చేయదు, అయినా దాని పళ్ళు పాడవవు. అప్పుడే అమ్మ పిలుస్తుంది, గట్టు బ్రష్ అయిందా లేదా చూడు, చింకీ స్కూల్కి కూడా తయారైపోయింది. అమ్మా 2 నిమిషాలు. ఈ చింకీ అన్ని పనులు ఫటాఫట్ చేసేస్తుంది, తనలో ఏం ప్రత్యేకత ఉందో ఏంటో. ఇంకా గట్టు బ్రష్కి పేస్ట్ వేశాడు. ఇంకా నోట్లో అక్కడ ఇక్కడ తిప్పాడు. ఇంకా తన బ్రష్ అయిపోయింది. ఇంకా ఇలా చెడ్డ అలవాటు ఉంటే దాని ఫలితం కూడా బాగుండదు. గట్టుకి కూడా అచ్చం అలాగే జరిగింది. ఒకరోజు రాత్రి గట్టు పన్ను బాగా నొప్పి రావడం మొదలైంది. ఇంకా గట్టు గట్టిగా అరిచాడు, అమ్మా చాలా నొప్పిగా ఉంది, అమ్మా అమ్మా. చూసావా, ఏమన్నాను నేను? అయిందిగా పళ్ళలో క్యావిటీ. అమ్మా చాలా నొప్పిగా ఉంది. ఎలా ఉందంటే నా ప్రాణం వచ్చి ఈ 2 పళ్ళ మధ్య ఇరుక్కున్నట్లుంది. చాలా నొప్పిగా ఉంది. డోంట్ వరీ, నాకు తెలుసు పళ్ళ నొప్పి ఎలా ఉంటుందో. పెయిన్ కిల్లర్ ఇస్తాను, దాంతో ఉదయం వరకు నొప్పి తగ్గిపోతుంది. తర్వాత రేపు నాన్నతో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిరా. పెయిన్ కిల్లర్ వేసుకుని గట్టు పడుకుంటాడు. కానీ ఉదయం అవగానే పెయిన్ కిల్లర్ ప్రభావం పూర్తయిపోయింది. ఇంకా గట్టు మళ్ళీ అరవడం మొదలుపెట్టాడు. అమ్మా. అరే ఓ నాన్నా, ఆగు, మనం వెళ్దాం డెంటిస్ట్ దగ్గరికి. అప్పుడే చింకీ గట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, నువ్వు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నావు కదా, కాస్త జాగ్రత్త. గుడ్డి చెప్పింది తన అన్నయ్యకి కూడా నీలాగే పళ్ళ నొప్పి వచ్చిందని. అయితే డెంటిస్ట్ అతని పళ్ళు పీకేశాడంట. నువ్వు జాగ్రత్త. అప్పుడే నాన్న వస్తాడు. ఏమైంది గట్టు, పద వెళ్దాం. వద్దు నాన్న, నేను నొప్పి భరిస్తాను, లేకపోతే పెయిన్ కిల్లర్ వేసుకుంటాను, కానీ డెంటిస్ట్ దగ్గరికి మాత్రం నేను రాను. అరే విషయమేంటి, చింకీ అయినా ఏమైనా చెప్పిందా? అది విని చింకీ అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా నాన్నకి అంతా అర్థమవుతుంది. తరువాత నాన్న గట్టుని సముదాయించి గట్టుని తన ఫ్రెండ్ డెంటల్ క్లినిక్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. గట్టు చాలా భయపడతాడు. అతనికి అనిపించింది తన పళ్ళు పీకి పారేస్తారేమో అని. కానీ డెంటిస్ట్ అంకుల్ని చూడగానే అతని నొప్పి ఇంకా భయం కాస్త తక్కువ అవుతుంది. గట్టు డోంట్ వర్రీ, నీ పళ్ళు ఎవ్వరూ పీకరు. నేను చెకప్ చేసి నీకు మందులు రాసిస్తాను. ఆ మందులు నువ్వు వేసుకోగానే నీ పళ్ళ నొప్పి వెంటనే మాయమవుతుంది. డెంటిస్ట్ అంకుల్ గట్టుని తన స్పెషల్ చైర్ మీద కూర్చోబెట్టాడు. ఇంకా లైట్స్ ఆన్ చేశాడు. అంకుల్, నిజంగా మీరు నా పళ్ళైతే పీకరు కదా? లేదు బాబూ, రిలాక్స్గా ఉండు. సరేనా?
ఆ, ఆ, ఆ. బాబు రిపీట్ చేయడం కాదు, ఒక్కసారి నీ నోరు తెరువు. తర్వాత గట్టు నోరు తెరిచాడు. ఇంకా అంకుల్ చెక్ చేస్తూ ఉంటాడు. అంకుల్ చెయ్యి వెయ్యగానే గట్టు 90% నొప్పి ఇంకా భయం దూరమయ్యాయి. చెకప్ అవ్వగానే డెంటిస్ట్ అంకుల్ నాన్నతో ఇలా అన్నాడు. డోంట్ వర్రీ, కాస్త క్యావిటీ ఉంది అంతే. మెడిసిన్ కోర్స్ అవ్వకన్నా ముందే తగ్గిపోతుందిలే. హర్ష, కాస్త వీడికి అర్థమయ్యేలా చెప్పు. బ్రష్ అస్సలు చేయడు, చాక్లెట్లు బాగా తింటాడు. అప్పుడు డెంటిస్ట్ అంకుల్ నవ్వుతూ ఇలా అంటాడు. ఇప్పుడు గట్టుకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. పన్ను నొప్పి అతనికి చాలా నేర్పించింది, అంతేనా? ఏం గట్టు, నిజం చెప్పాను కదా? అవును అంకుల్, నాకు బాగా అర్థమైంది పన్ను నొప్పి ఏంటో, ఇంకా పళ్ళను ఎంత జాగ్రత్తగా చూసుకోవడం, బ్రష్ చేయడం ఎంత ఇంపార్టెంటో అని. ఇప్పుడు గట్టు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. నాన్న డెంటిస్ట్ అంకుల్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా గట్టు క్లినిక్ అంతా తిరుగుతూ ఉంటాడు. ఆ క్లినిక్ ఇంకా అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. గట్టు మొదటిసారి డెంటల్ క్లినిక్కి వెళ్తాడు. అందుకే అది గట్టుకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అక్కడ అంతటా పళ్ళ డయాగ్రామ్స్, పోస్టర్స్ ఇంకా పిక్చర్స్ ఉన్నాయి. దాని మీద చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గట్టు అవన్నీ చూస్తాడు, ఇంకా జాగ్రత్తగా చదువుతాడు కూడా. బాబు గట్టు, పదా. బై బై అంకుల్. బాయ్ గట్టు. తర్వాత గట్టు నాన్నతో ఇంటికి వస్తాడు. కొన్ని రోజుల్లో అతని నొప్పి మొత్తం తగ్గిపోతుంది. ఇంకా తన అలవాట్లు కూడా. గట్టు ఇప్పుడు 2 సార్లు బాగా బ్రష్ చేయడం మొదలుపెట్టాడు. చాక్లెట్ తినడం కూడా తగ్గించాడు. ఇంకా ఇలా గట్టు తన పళ్ళకి బాగా కేర్ తీసుకుంటున్నాడు.